నమస్తే, నా పేరు సయ్యద్ ముజమ్మిల్. నారాయణఖేడ్ పట్టణంలో ప్రజలకు రోజు రోజుకు సమస్యలు చాలా తీవ్రంగా అవుతున్నాయి. ముఖ్యంగా 14వ వార్డులో ఇక్కడ ఒక చిన్న కల్వర్ట్ ఉండేది. మరి గతంలో ఇక్కడ పక్కనే ఒక ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతుంది. అటు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపనకి మన గౌరవ శాసనసభ్యులు సంజీవరెడ్డి గారు ఇక్కడ వచ్చేసి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఎప్పుడైతే కల్వర్ట్ ఉందేనో ఆ ఇంటి నిర్మాణానికి జేసీబీ వాడడం జరిగింది. ఆ జేసీబీ వాడేటప్పుడు ఈ కల్వర్ట్ కూలిపోయింది. అక్కడ ఆ శంకుస్థాపనకి ఎమ్మెల్యే గారు రావడం వల్ల ఆ ఇంటి యజమానికి 1000 ఏనుగుల బలం వచ్చింది. ఆ 1000 ఏనుగుల బలం రావడం వల్ల ఆయన మూర్ఖత్వంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నేనెందుకు కట్టియాలి, అది నేను కట్టేటప్పుడు జేసీబీ వల్ల ఇరిగిపోయింది, నాకేం సంబంధం లేదు, నా వెంట ఎమ్మెల్యే గారు ఉన్నారు, నాకు ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఉన్నాయి, అండదండలు ఉన్నాయి అన్నట్టు ఆయన వ్యవహరిస్తున్నాడు. ఇదే విషయానికి మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్తే ఆయన గిట్ట చేతులు ఎత్తేయడం జరిగింది. నాకు ఎలాంటి సంబంధము లేదు, ఇది ఎవరైతే కులగొట్టినరో వాళ్ళే కట్టియాలి, ఆ ఇంటి యజమానికి మీరు చెప్పండి, ఆయనకి రిక్వెస్ట్ చేయండి అని ఆయన నన్ను సలహా ఇస్తున్నారు తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. కావున నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఈ కాంగ్రెస్ హయాంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం మాటల గురించి మాట్లాడే నాయకులు ఉన్నారు తప్ప చేసే పనిలో చూపించే నాయకులు ఎవరు లేరు. ఇక్కడ సుమారు 15 రోజుల నుంచి ఈ కల్వర్ట్ని ఈ విధంగానే వదిలిపెట్టారు. కావున ప్రజలందరూ గ్రహిస్తున్నారు. రాబోయే రోజులలో మిమ్మల్ని గట్టి బుద్ధి చెప్పడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మీరు కట్టకున్న కమిషనర్ గారు మీ గిట్ట చెప్తున్నారు, మీరు కట్టకున్న పర్వాలేదు, ఈ ఇంటి యజమాని గిట్ట చెప్తున్నాను, మీరు కట్టకున్న పర్వాలేదు, మేము చందా వేసుకొనైనా సరే లేకుంటే సొంత డబ్బులతోనైనా నిర్మిస్తాము, కానీ రేపటి భవిష్యత్తులో మిమ్మల్ని దీని గురించి నిలదీయడానికి మేము కార్యక్రమం గిట్ట చేపడతామని హెచ్చరిస్తూ ధన్యవాదాలు.